Hello everyone, welcome to Pramila's home channel. Be happy with Mother Nature. Nature is our mother, right? సో అలాంటి నేచర్ని మనం సేవ్ చేసుకోవడానికి అందరం ప్రయత్నిస్తుంటాం. సో అలా సేవ్ చేయాలంటే ముందు వేస్టేజ్ తగ్గిస్తే ఆటోమేటిక్గా చాలా వరకు సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. అందుకు బెస్ట్ ఆప్షన్ రీసైక్లింగ్. సో కిడ్స్కి రీసైక్లింగ్ నేర్పించినట్టు ఉంటుందని సో ఇంట్లో ఉన్న వస్తువులతోనే టాయ్ కార్ ప్రాసెస్ చూద్దాం. ముందు కార్ బేస్ కోసం కాస్ట్కోలో ఇట్లా కార్డ్బోర్డ్ బాక్స్ ఓపెన్ది తీసుకొచ్చి పెట్టాను. దానిపైన ముందు ఫ్రంట్ ఫేస్ కోసము వాల్మార్ట్ బాక్స్ ఒకటి దాని మీద స్క్వేర్ షేప్లో డిజైన్ చేసి అక్కడ కట్ చేసి ఓపెన్ పెట్టాను. సో ఓపెన్ టాప్ కార్ ట్రక్ లాగా ఉంటుందని ఇలా మొత్తం డిజైన్ స్క్వేర్ షేప్లో పెన్సిల్తో గీసుకున్నాక దానికి కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ పెన్సిల్తో ఇలా చిన్న హోల్స్ చేస్తే మనకి ఈజీగా చాక్తో కట్ అవుతుంది. సో అలా కట్ చేసి అంతవరకు తీసి పెట్టాను. కట్ చేసినాక బాక్స్ పైన ఇట్లా వచ్చింది. దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు ముందు కార్ బేస్గా సెట్ చేసుకున్న దానిపైన ఇట్లా అటాచ్ చేసి పెట్టాను. సో ఇది గట్టిగా నిలబడడానికి థ్రెడ్తో అటువైపు నుంచి హోల్స్కి ఇటువైపు నుంచి రెండు వైపులా హోల్స్ పెట్టి గట్టిగా కట్టి పెట్టాను. సో అలాగే బాక్స్ నీట్గా కనిపించడానికి దానిపైన మొత్తం వైట్ బేస్లో కలర్ కార్ చేయాలనుకున్నా. సో ఇంట్లో ఉన్న పాంప్లెంట్స్కి గమ్ స్టిక్ చేసి అతికించాను. సో వైట్ కలర్ లాగా కనిపిస్తుందని. చూసారంటే మొత్తం ఇంట్లో ఉన్న పాంప్లెంట్స్తోనే మనకి షాప్స్కి వెళ్ళినప్పుడు అట్లా ఇస్తుంటారు కదా, సో వాటిని యూజ్ చేస్తున్నా. ఏది ఎక్కడ ఏం కొనలేదు, ఒక గమ్ స్టిక్ తప్ప. ఏదైనా పేపర్ ఒక సైడ్ వైట్ ఉందంటే నేను పడేయను. సో మళ్ళీ యూజ్ చేయడానికి అన్నట్టే చూస్తాను. ఇదేదో పిసినార్తనం అని కాదు, నాకు అలా పడేయాలంటే ఐ కాంట్ యాక్సెప్ట్ దాట్. మనకి అవైలబుల్లో ఉన్నవి పడేసి కొత్తవి ఎందుకు తీసుకురావడం. అలాగే కిడ్స్కి కూడా నేర్పించినట్టు ఉంటుంది కదా మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి ఉన్నవి అని. వైట్ పేపర్ పార్ట్ అయినాక సిజర్తోనే కారు బేస్ కార్డ్బోర్డ్కి హోల్ చేస్తున్నాను. ఎందుకంటే స్టీరింగ్ వీల్ ఫిక్స్ చేయడానికి అక్కడ. సో వీల్ పార్ట్ వచ్చేసి ముందే చేసి పెట్టాను. సో అది కూడా ఫిక్స్ అయిపోయినట్టే. దానికి కూడా కలర్ వైట్ ఉండడానికి ఉన్న పేపర్స్లోనే అవి పెట్టి రోల్ చేసినట్టు చేసి స్టిక్ చేసి పెట్టాను. సో వీల్ పార్ట్ కూడా వైట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ముందు కార్కి హెడ్ లైట్స్ అవన్నీ ఇట్లా కలరింగ్ క్రేయాన్స్తో చేయించాను. సో బయట కూడా అవుటర్ పార్ట్ అంతా లైక్ గ్రీనరీగా సో ప్లాంట్స్ అట్లా డిజైన్ కార్కి వేయించేసాను. ఫ్రంట్ లైటింగ్స్ కోసం ఇట్లా ఆరెంజ్ ఎల్లో మిక్స్ చేసి వేయించాను. ఇంకా వాళ్ళకి మొత్తం ట్రక్ అంతా వైట్ కలర్ స్టిక్ చేసి డ్రాయింగ్ చేయించింది. ఎందుకంటే సో వాళ్ళకి ఎట్లా డ్రాయింగ్ గ్రీనరీ నేచర్ అదంతా అలవాటు అవ్వాలి అని చేయించాను. వీల్ వైట్ పార్ట్ అంతా స్టిక్ చేసినాక సో వీల్ కూడా ఫిక్స్ అయిపోయింది, ముందే హోల్ పెట్టుకున్నాం కాబట్టి. అలాగే కిడ్స్ కూర్చున్నప్పుడు వాళ్ళకి కంఫర్ట్గా ఉండాలి కాబట్టి సో ఒక సాఫ్ట్ కాటన్ క్లాత్ పెట్టాను, కుషన్ లాగా ఉంటుందని. అలాగే కూర్చున్నప్పుడు సో వ్యూ ఉండడానికి నేచర్ లుక్, సన్ రైజ్ లుక్, మౌంటైన్ వ్యూ పెట్టి డ్రాయింగ్ చేయించి పెట్టాము. సో పైన వచ్చేసి ఒక సన్ రూఫ్ కైండ్ ఆఫ్ డిజైన్ లాగా వాళ్ళకు ఒక ఫన్గా ఉంటుందని అట్లా ఓపెన్ పెట్టేశాను. ట్రక్కి ఎక్స్ట్రా వీల్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్. సో ఆ వీల్ కోసము మనకి ఈ డ్రై ఫ్రూట్స్ అవి కొన్నప్పుడు కింద బ్లాక్ బేస్ ఉంటుంది కదా, సో ఆ బ్లాక్ బేస్ని ఇక్కడ వీల్ లాగా యూజ్ చేశాను. అలాగే ట్రక్ వీల్స్ కోసం కూడా బ్లాక్ క్రేయాన్తో డ్రాయింగ్ చేశాము. ఇవి వచ్చి విండోస్ అన్నమాట. సో ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు అన్నట్టు పెట్టాను. టాయ్ ట్రక్ ఓవరాల్ లుక్ ఇది.
సో ఇంట్లో ఉన్న వాటితోనే యూస్ చేసాము. సో రీసైక్లింగ్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. సో మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.